కలర్స్ కావాలా? గంటకా, పూటకా, నైటుకా? రేటెంత? ఇంత పబ్లిక్ గానా? పచ్చిగా బేరాలు సాగిపోతున్నాయి ఆ నగరంలో. దక్షిణ కోస్తా జిల్లాలోని ఆ నగరంలో హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తోంది. విటులకు ఎరవేసే అమ్మాయిలతో కొన్ని ముఠాలు ఓపెన్ గా డీల్ చేస్తున్నాయి. ఆధునిక మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్రోకర్లు ఫుల్లుగా వాడుకుంటున్నారు అక్కడ. TV9 స్టింగ్ ఆపరేషన్ లో సెక్స్ రాకెట్ లో చీకటి కోణాలెన్నో వెలుగు చూశాయి. దక్షిణ కోస్తా జిల్లా నెల్లూరు. ఆంధ్ర, తమిళనాడుకు వారధి లాంటి నగరం నెల్లూరు. దారి కాని దారుల్లో, వేళ కాని వేళల్లో సంచరించే విటులు, కస్టమర్లు. హైటెక్ లెవెల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాయి కొన్ని ముఠాలు. ఎక్కడో ఊరి శివారుల్లోనో, హైవే పక్కనో కాదు, సింహపూరి నడిబొడ్డున కాల్ గర్ల్స్ తో చీకటి వ్యవహారాలు సాగిపోతున్నాయి. చీకటి వ్యవహారాలే, కానీ చీకట్లో కాదు, ఓపెన్ గానే, పబ్లిక్ గానే పార్టీలను మాట్లాడేసుకుంటున్నారు బ్రోకర్లు. రీటైల్ గా, హోల్సేల్ గా, పార్ట్ టైం గా టూరిస్ట్ స్పాట్లకు చెప్పిన చోటికి వస్తామంటున్నారు. పోలీసుల రిస్క్ ఉండదట. ఫిగర్ కో రేటు, కాలేజీకి వెళ్లే వయసున్న అమ్మాయిలకో రేటు, ఆంటీల వయసున్న లేడీస్ కు ఓ రేటు. కస్టమర్ల టేస్ట్ ను బట్టి అడ్జస్ట్ అయిపోతారట. పైకి నవ్వులు చిందించే అమ్మాయిల కళ్లలో లీలగా కనిపించే తడి, దాస్తే దాగేదా ఆవేదన. నెల్లూరులో భారీగా సాగుతున్న సెక్స్ రాకెట్ ను బ్లాస్ట్ చేయడానికి TV9 ఓ ఆపరేషన్ నిర్వహించింది. కస్టమర్లలా వెళ్లిన మా ప్రతినిధులు కూపీలు లాగి ఆరాలు తీసి గుట్టును బయటపెట్టారు. మా ప్రతినిధులు బ్రోతల్ ఏరియా బ్రోకర్లతో జరిపిన మొబైల్ ఫోన్ సంభాషణలను వినండి. కొందరి కోసం ఎందరు బలైపోతున్నారో తెలుసుకోండి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అన్నాడు. మీకు చెప్పారు కానీ మీకు కావాల్సిన ఐటమ్ లేదు నా దగ్గర. 2 days ఉంటాం, ఏమన్నా అరేంజ్ చేస్తారా అని మీరు చెప్పారు కదండి, మీరు కాలేజీ వాళ్ళే కావాలని చెప్పారని నేను కట్ చేశాను దాకా. సరే, నాకు సెట్ అయితే నేను చెప్తాను. నేను వేరే పనిలో ఉన్నాను, మీకు ఫోన్ చేస్తా. మరో బ్రోకర్ ఫోన్ అందుకుంది. ఏమంటుందో వినండి. ఉందా? ఎంత? 1000 రూపాయలు ఇవ్వాలా? 1000? అంటే మేము 4 వచ్చామండి, అందువల్ల. రండి. అంటే రూమ్ అయ్యింది ఉన్నాయి, రండి. అంటే మనిషికి 1000? అవును. నా కాలేజీ వాళ్ళు ఏమైనా ఉంటారు? కాలేజీ వాళ్ళే ఉంది ఇప్పుడు. అమౌంట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఉంది, నైట్కి ఏమో లేదు. ఇప్పుడు వచ్చే పని అయితే రాండి. అవునా? ఎక్కడికి రావాలి? ఛాన్స్ హాస్పిటల్ దగ్గరికి. తొలకూరు రోడ్. సరే సరే, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. అమ్మాయిలను సప్లై చేసే మగ బ్రోకర్ ని TV9 ట్రాప్ చేసింది. సతీష్ అనే అతగాన్ని మాటల్లో పెడితే దొరికిపోయాడు. శాంపిల్ గా ఈ సంభాషణ వినండి. ఎవరైనా ఉన్నారా సతీష్? నైట్కి అవునా? మేము 4 ఉన్నాం సతీష్. ఒక 2 ఏమైనా అరేంజ్ చేయగలుగుతావా? అవునా? ఎవరు, ఆంటీయా అమ్మాయా? నెల్లూరు నగరంలో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. ఓపెన్ గా రుజువు చేస్తోంది TV9. మొబైల్ ఫోన్లో MMS లో ఫోటోలు పంపి కస్టమర్లకు వల వేస్తున్నారిక్కడ. నెంబర్ 9866055580 ను కాంటాక్ట్ చేసింది TV9. కలర్స్ ఫోటోలు పంపిస్తామని చెప్పిన బ్రోకర్ ఓ శాంపిల్ పంపాడు. స్లైడ్ షోలో వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఇదే. ఇందులో టైట్ జీన్స్ వేసి మోడ్రన్ గా ఉంది అమ్మాయి. ఆకర్షణీయమైన కాల్ గర్ల్. ఫిగర్ ఏంటో చూపించిన బ్రోకర్ TV9 తో సంభాషణకు సిద్ధమయ్యాడు. అతడితో TV9 తన సంభాషణ కొనసాగించింది. ఇంకేం తగ్గివా? లేదు, 4000 రాదు. 5 నీకు కాబట్టి అందరికీ 7000 అట్లా పంపించేసి అట్లా నాకు అడ్వాన్స్ నాకు కన్ఫర్మేషన్ అయిపోద్ది. సరే సతీష్, వస్తావు ఇప్పుడు? సతీష్. నేనేమన్నా వస్తా. మరో లేడీ బ్రోకర్ ను TV9 మాటల్లోకి దింపింది. ఈ మొబైల్ నెంబర్ ను TV9 పద్మ సర్వీసెస్ గా ఫీడ్ చేసుకుంది. ఎవరున్నారు నీకాడ? వేరే ఒక అమ్మాయి ఉంది. చెప్పు. ఎవరు, ఆంటీలు కానీ ఇంకెవరు లేదా? ఆంటీ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మాయిలు అయితే? అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఉంది. మీరు చూస్తే ఓకే అనుకుంటే ఇంకొక అమ్మాయిని కూడా నేను
పిలిపిస్తాను కావాల్సింటే. మాకు ఇద్దరు కావాలి, అందుకని ఇద్దరు కావాలా? ఇద్దరు అమ్మాయిలు కావాలి. 20 years బిలోనే కావాలి, ఎక్కువ వద్దు. ఎంత ఇవ్వమంటారు చెప్పు. ఎంత ఇవ్వమంటావు అంటే ఇద్దరికి 10,000 వచ్చినా. అవునా, ఇంకేం తగ్గివా? తగ్గించేది నాకు ఇస్తానంట. సరే అయితే. ఏ వాడల్లో నీడల్లోనో కాదు, పబ్లిక్ గా నెల్లూరు నడిబొడ్డున సాగుతున్న సెక్స్ రాకెట్. ఈమె సామాన్యురాలు అనుకుంటున్నారా? క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఓ అమ్మాయినిచ్చి బైక్ మీద పంపించింది. నెల్లూరు నగరంలో గతంలో ఎన్నో కేసుల్ని బుక్ చేశారు పోలీసులు. కానీ సెక్స్ రాకెట్ ఆగలేదు. అమ్మాయిలు విక్రయించే ముఠాలు తిరుగుతున్నాయి. కస్టమర్లు ఫుల్ గా పెరిగిపోయారు. గిరాకీ తగ్గలేదు. ఇదంతా పోలీసులకు తెలియని వ్యవహారమా? పైగా మాకు చెప్పండి చీరేస్తా అంటున్నారు. అబ్బో, ఖచ్చితమైన సమాచారంతో ఎవరైనా వస్తే చర్యలు తీసుకుంటారట పోలీసులు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ చేసి వాళ్ళను ఆర్గనైజర్స్ని పిమ్స్ని వాళ్ళని బుక్ చేయడం, పెద్ద సెక్షన్లు వేసి కూడా కేసు చేస్తాం. అది బట్ హియర్ వీ రిక్వైర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. ఎవరైనా హెల్ప్ చేసి సమాచారం ఇస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఆర్గనైజర్స్ మీద, పిమ్స్ మీద కేసెస్ పెడతాం. అది నెల్లూరు మాగుంట లేఅవుట్ చిల్డ్రన్ పార్క్ ఏరియాలో పోలీసుల అండతోనే హైటెక్ వ్యభిచారం సాగుతోందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. హైటెక్ వ్యభిచారం అనేది ఎక్కువ శాతం జరుగుతుంది. అది జరిగే ప్రాంతాలు కూడా ఎవరు కూడా గుర్తించలేని ప్రాంతాలని చెప్పేసి నిర్ణయించుకొని మాగుంట లేఅవుట్ అలాంటి ప్రాంతంలో, అలాగే చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఆ ప్రాంతంలో ఎక్కువ ఇతర జిల్లాల నుంచి వాళ్ళకి నెల జీతం లెక్కలు తీసుకొచ్చి వాళ్ళ చేత వ్యభిచారం చేయిస్తున్నారు. పోలీసులకి తెలియకుండా ఏది జరిగేదానికి అవకాశాలు లేవు. నెల్లూరు నగరం నడిబొడ్డులో అపార్ట్మెంట్లలో సెక్స్ స్కాండల్స్ జరుగుతుంటే అధికారులు నిరోధించడం లేదని ఆరోపిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి. ఇటువంటి విషయాల్లో కఠినంగా ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఇతరులు మరి ఇంత నెల్లూరు నగర నడిబొడ్డున ఉండేటువంటి మాగుంట లేఅవుట్, బాలాజీ నగరు, ఇతర ప్రాంతాల్లో మరి ఇంత యథేచ్ఛగా అపార్ట్మెంట్లోనే ఈ హైటెక్ వ్యభిచారం జరగడం అనేటువంటిది ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇలా తీసుకొస్తారని ఊబిలో చిక్కుకున్న తర్వాత రాజీ పడిపోయి లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోవడంతో బ్రోకర్ల ఆటలు సాగుతున్నాయని చైతన్య మహిళల భావన. జాబ్స్ ఇప్పిస్తాం, అది ఇది చేస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు సొసైటీలో వాడిని ఒక కీలు బొమ్మలాగా చేసి ఆడిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ అమ్మాయిలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళు సిటీలోకి వచ్చేసేసి ఈ యొక్క వ్యభిచార కూపంలో దించేస్తున్నారు. వీళ్ళు ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి అమ్మాయిలు ఎక్కువగా ఈ యొక్క వ్యభిచార కూపంలోకి దిగబడిపోతున్నారు. ఈరోజు పోలీస్ అయితేనేమి, అధికారులు అయితేనేమి తప్పకుండా దీని మీద ఒక నిఘా పెట్టి ఈ యొక్క వ్యభిచార కూపాలని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము మహిళల తరఫున మేము అదే కోరుకుంటున్నాము. వీళ్ళంతా దారి తప్పి, గాడి తప్పి, మాయదారి ప్రేమల్లో చిక్కి మోసాలకు గురైన వారు. సినీ వ్యామోహాల్లో కొట్టుకుపోయిన దగా పడ్డ జీవులు. కథ కంచికి చేరిందో లేదో వీరు మాత్రం ఇలా మిగిలారు రంగుల చీకట్లలో. ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్న నానుడి మనకు అవసరం లేదు. స్త్రీని మనిషిగా, మనలో సమానమైన మనసుగా చూస్తే చాలు. తాను పండే తను పుండే జీవితాలు ఇకపై ఉండవు. ఈ దిశగా పాలకులు, మేధావులు ఆలోచించి ఆచరణకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో మధు, TV9 నెల్లూరు.